నువ్వు నా దగ్గర నిజాలు దాస్తున్నావు దీప అని అనేసరికి, నేనేం నిజాలు దాచాను కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం నాకేం చెప్పలేదు అని అనేసరికి, అదేంటి కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది. గౌతమ్ నువ్వేదో తప్పు చేస్తామని కాదు దీప, చెప్పుంటే బాగుంటుంది కదా అని, అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే ఈ నేరం గౌతమ్ చెయ్యి ఉందంటారా, గౌతమ్ కూడా ఈ పనిలో భాగమంటారా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నేను వాడితో మాట్లాడాను దీప, వాడు ఈ పని చేయలేదు, వాడు అసలు ఇది జరిగినప్పుడు ఊర్లోనే లేడు, కాబట్టి వాడికి ఈ విషయానికి సంబంధం లేదు, కానీ చెప్పుంటే బాగుంటుంది అని, అంతే. నువ్వు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్న విషయం ఎవరికో తెలుసు, వాళ్ళు నిన్ను ఫాలో అయ్యారు, ఈ ప్రీ ప్లాన్గానే ఇదంతా చేశారు, ఆ విషయం నీకు అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది. నన్ను ఎవరు ఫాలో అవ్వలేదు కార్తీక్ బాబు అని అంటూ ఉంటారు. లేదు దీప, నీ చేతిలో గన్ పేలిన గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ మామయ్య బాడీలో లేదు, అంటే వేరే గన్ నుంచి వచ్చిందని క్లియర్గా అర్థమైంది. కానీ కానీ నీ చేతిలో ఉన్న గన్లో బుల్లెట్ మాయమైంది, అంటే ఆ గన్లో బుల్లెట్ ఎవరో మాయం చేశారు, నిన్ను దీంట్లో ఇరికించారు, ఇదంతా ప్రీ ప్లాన్గానే జరిగింది దీప. నువ్వు అక్కడికి వెళ్తున్నట్లుగా ఎవరికో తెలుసు, ఎవరో బాగా ప్లాన్ చేసి ఇదంతా చేశారు, నువ్వు అక్కడికి వెళ్తున్నట్లుగా జ్యోత్స్నకి ఎలా తెలుసు అని చెప్పేసి దీపతో అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. జ్యోత్స్నకి తెలుసు బాబు, నేనే ఫోన్ చేసి చెప్పాను జ్యోత్స్నకి అని అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి, జ్యోత్స్నకి నువ్వు ఫోన్ చేసి చెప్పావా అని అనేసరికి, అవును కార్తీక్ బాబు, నేనే జ్యోత్స్నకి ఫోన్ చేసి చెప్పాను అని అంటూ ఉంటుంది దీప. ఏంటి జ్యోత్స్నకి నువ్వు వచ్చినట్లుగా ముందుగానే తెలుసా అని చెప్పేసి కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యేసరికి, ఏమైంది కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది. ఇంకేంటి, జ్యోత్స్న ఇదంతా వెనుకుండి నాటకం ఆడించిందని నాకు బాగా అనుమానంగా ఉంది, అది ఇప్పుడు నిజమవుతుంది. జ్యోత్స్నకి నువ్వు వెళ్తున్నట్లుగా ముందే తెలుసు, కాబట్టి జ్యోత్స్న ఇదంతా నీతో ఇదంతా జరిగేలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. దీప కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును దీప, ఇదంతా నీ చేతుల మీదుగా చేసి తను షూట్ చేసేలా చేసింది, నిన్ను ఇచ్చేసి తను షూట్ చేసింది, నిన్ను ఇరికించింది అని అంటూ ఉంటుంది. అలా ఎలా జరుగుతుంది అనేది అడుగుతూ ఉంటుంది దీప. అలా అనేసరికి, ఖచ్చితంగా జరుగుతుంది దీప అని అయితే కార్తీక్ అయితే దీపకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ని.